నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బొరగాం గ్రామానికి చెందిన వికలాంగుడు నెయ్యిల ప్రసాదు 2023 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఇచ్చాపురం నుండి తిరుమలకు 1070 కిలోమీటర్లు వికలాంగుడు సైకిలుతో పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నాడు. ఆ మొక్కును గత సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ నాడు కూటమి నాయకుల సహాయ సహకారాలతో నెయ్యిల ప్రసాదు సైకిల్ యాత్రకు ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాల అశోక్ జెండా ఊపి ప్రారంభించారు. ఆ రోజు నుండి సైకిల్ యాత్ర సోమవారం అనకాపల్లి శ్రీ నుకాంబిక అమ్మవారి దేవస్థానంకి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకిని కలిశారు. నెయ్యిల ప్రసాద్కు రామ్కి కావలసిన సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేశారు. నెయ్యిల ప్రసాద్కు అడుగడుగునా అధికారులు కూటమి నాయకులు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. మాది బొరగాం గ్రామం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా. ఇచ్చాపురం నుంచి తిరుమల నారా చంద్రబాబు నాయుడు సీఎం అవుతే 2023న నేను అనుకున్నాను. ఈరోజు అనకాపల్లి చేరుకున్నాను. 3 జిల్లాలు దాటుకొని అనకాపల్లి వచ్చాను. అనకాపల్లి నూకాలమ్మ తల్లికి దర్శనం చేసుకొని ఉదయము నేను వెళ్ళిపోతాను. నేను అన్ని రకాలుగా మన ఎమ్మెల్యే గారు, అల్లుడు గారు నాకు అన్ని రకాలుగా సహకరించారు. అన్నీ చేస్తున్నారు. రూమింగ్కి ఇప్పించారు. సార్లు అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఆరోగ్యం పరిస్థితి కొద్దిగా బాగులేక రోజుకి 10-12 కిలోమీటర్లు తొక్కుని వెళ్తున్నాను. దయచేసి ప్రజలు అందరూ, ఎంప్లాయీస్ అందరూ సహకరిస్తున్నారు. అందరూ కొద్దిగా నాకు సహకరిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది తిరుమల? ఇంకా 55 రోజులు పడుతుంది సార్. ఇంకా 55 రోజులు పోతే ఎండలు రోజుకి 12-10 కిలోమీటర్లు తొక్కుని అలాగా వెళ్తున్నాను సార్. 2023ను మొక్కుకున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే నేను ఇచ్చాపురం నుంచి తిరుమల వచ్చి తిరుమల దేవుడికి మొక్కుకొని దర్శనం చేసుకొని నేను మళ్ళీ మా గమ్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి ఆశీస్సులు నా మీద ఉండాలని, అందరూ నాకు సహకరించాలని. 2 కాళ్ళు లేకపోతే ఇంత దూరం మా దేవుడి దగ్గరికి వెళ్తున్నానంటే అందరూ సహకరిస్తున్నారు. అన్ని రకాలుగా నాకు ఆదరించి అన్ని రకాలుగా ఇచ్చేస్తున్నారు. దయచేసి నాకు ప్రజల వరన, ప్రెస్ తరఫున మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.